హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఐపీఎల్ 2025 సీజన్లో మరో స్టార్ ఉద్భవించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి బంతికే వికెట్ తీసి తన కెరీర్ని ఘనంగా ప్రారంభించాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచాడు. అతను ఎవరో కాదు, ముంబై ఇండియన్ పేస్ సెన్సేషన్ అశ్విని కుమార్. కోల్కతా నైట్ రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఈ ముంబై ఇండియన్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 4 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేని అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన అశ్విని కుమార్ తన రెండో ఓవర్లో డేంజరస్ రింకు సింగ్తో పాటు మనీష్ పాండేని పెవిలియన్ చేర్చాడు. రింకు సింగ్ని క్యాచ్ అవుట్ చేసిన అశ్విని కుమార్ మనీష్ పాండేని క్లీన్ బౌల్ చేశాడు. ఇక తన మూడో ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రసెల్ని క్లీన్ బౌల్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. దీంతో అశ్విని కుమార్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎవరి అశ్విని కుమార్? అశ్విని కుమార్ పంజాబ్కి చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్. బౌన్సర్లతో పాటు వైడ్ యార్కర్లు వేయడం అతని స్పెషాలిటీ. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్-ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్విని కుమార్ బౌలింగ్ ప్రదర్శనకు ముంబై స్కాట్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ టోర్నీలో డెత్ బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. పంజాబ్ తరపున 2022లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అశ్విని కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 4 టీ20లు ఆడి 3 వికెట్లు తీశాడు. 4 లిస్ట్ ఏ, 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విని కుమార్ను ముంబై ఇండియన్స్ 30 లక్షలకు కనీస ధరకి కొనుగోలు చేసింది. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకి ఎంపికైన ఈ అశ్విని కుమార్ ఫైనల్ జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ముంబై ఇండియన్స్ తరపున వచ్చిన అవకాశాన్ని అశ్విని కుమార్ 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. తన సంచలన ప్రదర్శనతో బూమ్రా లేని లోటు ముంబైకి తీర్చాడు. మా వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.